ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం ముఖ్యంగా మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ఎలాగో రోజును ప్రారంభిస్తారు. దాంతోపాటుగా అవకాశము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున వినాయకుడికి సంబంధించిన ఆరాధన విశేషమైన మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే గణనాథుడు ప్రతి విషయంలో కూడా మీకు ఏ రకమైన ఆటంకాలు ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమించడానికి, ముఖ్యంగా సంకల్పం సిద్ధించడానికి, దాంతోపాటుగా విద్యాపరంగానైనా వ్యాపారపరంగానైనా ఏ రంగంలో ఉండేవారికైనా ప్రతి విషయంలోనూ కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి వినాయకుడిని ప్రార్థించడం అనేది కూడా చాలా మంచిది. కనుక ఈ రోజున ముఖ్యంగా వినాయకుడిని ప్రార్థించి వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు చదివినా, ఇంకా అవకాశం ఉంటే వినాయక దేవాలయాలు సందర్శించినా కూడా అది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గోచారీత్యా చెప్పుకుంటున్న ఈ ఫలితాల్లో ఇవి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదురైనా స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో అధిగమించగలుగుతారు. ఎందుకంటే నడిచే దశ అంతర్దశలు అనేవి జన్మకుండల ఆధారంగా చూస్తాం కనుక వాటి పరంగా ఎదురవుతున్న ఇబ్బందులకి ఆల్రెడీ ఆ దశ అంతర్దశ రీత్యా మీరు ఏదైనా పరిహారాలు పాటిస్తూనే ఉంటారు కనుక గోచారీత్యా చెప్పుకునే ఫలితాలు కూడా కేవలం ఒక వ్యక్తివి కావు కనుక ఇదంతా కామన్గా చెప్పేవి కనుక ఈ కామన్గా చెప్పే వాటిల్లో ఈ యొక్క పరిహారాలు కూడా పాటించినట్లయితే స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది.